హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంబటి యాకోబ్ మాట్లాడుతుండేది. అంబటి డిజిటల్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము మాట్లాడే టాపిక్ పిఎఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఈడిఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డెత్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. పిఎఫ్లో ఎంతమంది అయితే ఉద్యోగులకి పిఎఫ్ కట్ అవుతున్నాడో అందరికీ ఈ స్కీమ్ అప్లికేబుల్. ఏ విధంగా ఇది ఆపరేటింగ్ అవుతుందంటే, ఈ స్కీమ్ వచ్చి దాదాపు 2.5 లక్షల నుంచి 7 లక్షల దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా అంటే, పిఎఫ్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకటి న్యాచురల్గా కావచ్చు, లేకపోతే యాక్సిడెంటల్గా కావచ్చు, ఏ విధమైన రూపంలో అయినా కానీ మరణిస్తే అతనికి వాళ్ళ వైఫ్కి అంటే నామినీ ఎవరికైతే ఇచ్చుంటారో ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, వీళ్ళందరిలో ఎవరికన్నా కానీ ఒకరికి డెత్ది బెనిఫిట్ ఏమున్నదో ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది ఇన్సూరెన్స్ 7 లక్షలు ఉన్నదని అవేర్నెస్ ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ గురించి తెలియాలనేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఏమంటే ఎలా ఆపరేట్ అవుతుందంటే, మన శాలరీలో 12% ఏమైతే పిఎఫ్ డిడక్షన్ అవుతుందో ఎంప్లాయర్ కానీ 12% ఇస్తారు ఫ్రెండ్స్. దాంట్లోనే ఇది అప్లికేబుల్ అవుతుంది. అంటే 12%లో 8.33% పెన్షన్కి పోతుంది. 0.5% వచ్చి ఎంప్లాయర్ త్రూ నుంచి ఈ స్కీమ్కి, ఈడిఎల్ఐ స్కీమ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా అంటే, రన్నింగ్లో ఉండాలా, ఒకటి పని వదిలి ఉండకూడదు, అంటే ఎంప్లాయీ కంటిన్యూ సర్వీస్లో ఉండాలా, అప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. నామినీ కానీ ఎలా తీసుకోవచ్చు అంటే, నామినీది పిఎఫ్లో కస్టమర్ ఉన్నప్పుడు ఎవరికి పేరైతే నామినీ ఇచ్చుంటారో వాళ్ళది అకౌంట్ డీటెయిల్స్ విత్ నామినేషన్ ఫాము విత్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఎంప్లాయర్కి వెళ్ళిందంటే, ఎంప్లాయరు దాన్ని అంతా వెరిఫై చేసి ఒక రిజిస్టర్ ఫామ్ ఇస్తారు ఫ్రెండ్. ఆ ఫామ్ని విత్ ఎన్ని తీసుకొని వెళ్ళి పిఎఫ్లో సబ్మిట్ చేసిందంటే, వాళ్ళకి ఎంత అయితే వాళ్ళ శాలరీలో డిడక్షన్, సపోజ్ 15,000 రూపీస్ శాలరీ ఉండే వాళ్ళకి అంటే 2 to 3 lakhs మధ్యలో రావచ్చు, 4 lakhs దాకా రావచ్చు, డిపెండ్ అపాన్ శాలరీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు అప్ టు ఒక 45,000 రూపీస్ శాలరీ ఉందనుకోండి, ఒక 5 lakhs రావచ్చు. అంటే అలా నేను చెప్తున్నది మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs. 7 lakhs కన్నా ఎక్కువ ఇవ్వరు. 7 lakhs లోపలే ఇది అప్లికేబుల్ ఫ్రెండ్స్. చాలామందికి ఈ వీడియో తెలియక, అంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియక అవేర్నెస్ ఉండదు ఫ్రెండ్స్. చాలామందికి తెలపండి. ఇంకొకటి ఏమంటే, పిఎఫ్ చాలామంది, నేను పిఎఫ్ గురించి చేస్తున్నాను కానీ నాకు ఒక చిన్న విన్నపం ఏమంటే, చాలామంది చిన్న దానికి అంత అడ్వాన్సు అన్నీ తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ పిఎఫ్ అనేది మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఫండ్. అది యాక్చువల్లీ చెప్పాలంటే అది గవర్నమెంట్ సెక్యూరిటీ ఫండ్. అది యాక్చువల్లీ మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తారో అబౌవ్ 58 years దాకా ఆ సర్వీస్ అమౌంట్ని 8.25% కింద క్యాల్కులేట్ అవుతుంది. అది మీరు రిటైర్మెంట్ అయ్యే టైంలో ఒక పెద్ద అమౌంట్గా మీకు వస్తుంది. తర్వాత ఆ కస్టమర్ ఒకవేళ ఎక్స్పైర్ అయినా కానీ వాళ్ళ వైఫ్కి వస్తుంది ఇది పెన్షన్. ఈ విధంగా ఈ విధంగా చాలామంది ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్, లేదంటే పిల్లకాయలు మ్యారేజెస్, తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అయినంతవరకు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో నేను చెప్తున్నది, పిఎఫ్ ఎంతమందికి అయితే కట్ అవుతుందో వాళ్ళకి అందరికీ 7 lakhs దాకా ఇన్సూరెన్స్ అప్లికేబుల్ ఉన్నది. ప్లీజ్ ఈ వీడియోని మీరు కానీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకొని నాకు సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ రూపంలో తెలపండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి, ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చుంటాను ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో నేను మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.